హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటెక్ కనిగిరి. ఈరోజు మీకు నేను మనం అటుకుల సమోసా తయారు చేసుకుంటున్నాం. ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. చూసారా ఎంత అంటే ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మనం చక్కగా బయట కొనుక్కున్నాం కదా, అలాగే వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నాం కదా, హెల్త్ కూడా. చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మనం అటుకులు మిక్చర్ తయారు చేసుకోవాలి. అటుకులు మిక్చర్ కోసం ఆనియను, అటుకులు, అలాగే కొంచెం పసుపు, ఉప్పు, కారం ప్లస్ చాట్ మసాలా, నిమ్మకాయ కలిపి పెట్టేసుకోవాలి అటుకులతో. అలాగే మనం రేకులు తయారు చేసుకోవడానికి మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండి చక్కగా చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి. వాటిని చక్కగా సాదేసుకొని మనం ప్యాన్ మీద వేసేసుకొని అటు ఇటు లైట్గా వేడి చేసేసుకోవాలండి. అలా వేడి చేసుకున్న తర్వాత చక్కగా చాకుతో కట్ చేసేసుకుంటాం కదా. చాకుతో కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా సమోసా చుట్టుకోవాలి. సమోసా చుట్టుకున్న తర్వాత సైడ్స్ మిగులుతాయి కదా, అవి కూడా రిబ్బన్ పకోడీలాగా కట్ చేసేసామండి మేము. చూసారా ఎంత బాగా. ఇదంతా కూడా వీడియో ముందు తీసుకోవాలనుకోలేదండి నేను. జస్ట్ మా ఫ్రెండ్స్కి చూపించాలి అన్నట్టు చేస్తూనే వీడియో తీసామన్నమాట. ఫస్ట్ అనుకొని ఉంటే మీకు అన్నీ నీట్గా చూపించేదాన్ని. మైదా కూడా మనం కొంచెం వాటర్లో కలుపుకోవాలన్నమాట, సమోసా విడిపోకుండా మనం రాసుకోవడానికి. అది చూసారా ఎంత బాగున్నాయో అసలు. అలాగే మనం వేపేటప్పుడు కూడా మరీ హైలో పెట్టి వేపుకోకూడదండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలన్నమాట. చూసారా మనం సైడ్స్ కట్ చేసాం కదా, అవి కూడా అలా వేపేసుకున్నాను. సమోసా చూసారా ఎంత బాగున్నాయో అసలు. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసారా చపాతీ కూడా కాలుస్తున్నాను నేను, మధ్యలో కాలుస్తూ వాళ్ళకి అందిస్తున్నాను. వాళ్ళు చక్కగా రేకుల్ని కట్ చేసేసుకొని స్క్వేర్ షేప్లో చక్కగా సమోసాలు చుట్టేస్తున్నారు. మా పాప ప్లస్ మా చెల్లి వాళ్ళ పాప ఇద్దరు కూడా సమోసా చుట్టి నాకు అందిస్తున్నారనమాట. నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను వాటిని. చపాతీ కాల్చి వాళ్ళకి ఇస్తున్నాను, అలాగే సమోసా చేస్తున్నాను అనమాట నేను. మా పాప ఆ పాప వచ్చేసరికి ఆ పాప ఏమో చపాతీకి రేకులు కట్ చేసి ఇస్తుంది, మా పాప ఏమో చపాతీని సమోసాలాగా చుట్టేస్తుంది అనమాట. చూసారా ఎంత అంటే అంత బాగున్నాయో. మనం మాత్రం సమోసాలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ హైలో పెట్టి వేపుకోకూడదండి, ఎందుకంటే పైన రేకేమో రెడ్డిష్గా వచ్చేస్తుంది, లోపల ఉడకదు, పచ్చిగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా సమోసాలు చేసుకోవాలండి. ఎప్పుడైనా బయట కూడా అంతే చేస్తారు, కాకపోతే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద స్టవ్ మీద పెడతారు కాబట్టి తొందరగా పెట్టేసి చేసేసారు అనుకుంటాం మనం, కానీ అట్లా ఏం లేదండి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, మనం మీడియంలో పెట్టుకొని చేసేసుకోవాలి. చూసారా రిబ్బన్ పకోడా, అలాగే సమోసా. మా పాప ఇంకా చేస్తూనే ఉందండి, చేసి ఆయిల్లో వేస్తూ ఉంది పక్కన నుంచొని. మా భవిష్య ఏమో నేను వేసేస్తా అంటుంది. రిబ్బన్లా కట్ చేసి ఉన్నాయి కదా, అవి నేను ఆయిల్లో వేస్తాను పెద్దమ్మ అంటే, ఆగమ్మ ఇవి కొంచెం వేగిన తర్వాత వేద్దుగాను అన్నాను. ఇంకా లాస్ట్లో ఒక 4 ఉన్నాయి, ఆ 4 మా పాప చుట్టేసి ఆయిల్లో వేసేస్తుంది అనమాట, ఒకదానం అంటే ఒకటి. వెంటనే అవి కూడా వేసేస్తే మాడిపోతాయి కదండి, అందుకని చెప్పేసి నేను అలాగా చేయలేదు. ఇంకా ఒకటి ఉంది, అది కూడా చేసి తను వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు రోస్ట్ అయిన తర్వాత మా భవిష్య కూడా అవి రిబ్బన్స్ లాగా తయారు చేసి పెట్టేశాం కదా, అవి కూడా చక్కగా దాంట్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాము. మా పాప ఒక పక్క చూడుతుంది చూసారా. అదిగోండి మా భవిష్య నేను కూడా చేస్తానని చెప్పి వేలు పెడుతుంటుంది అనమాట మధ్యలో. పిల్లలకి ఇట్లాంటివి చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ కదా. మీ ఇంట్లో ఎలా ఉంటారు పిల్లలు? మా పిల్లల్లాగే ఉంటారా, చిచ్చర పిరుగుల్లాగా? కామెంట్ చేయండి. చూసారా మా పాప నేను వేసేస్తానంటుంది భవిష్య. అదిగోండి మా పాప వేసింది కదా, అది కొంచెం వేగిన తర్వాత మా భవిష్య కూడా వేసేసింది. చూసారా గోల్డెన్ కలర్లో ఎంత బాగా వేగుతున్నాయో. సిమ్లో పెట్టే వేపుకోవాలండి, హైలో మాత్రం పెట్టుకోవద్దు. ఇంకా లాస్ట్లో మిగిలినవి ఉన్నాయి కదా బిస్కెట్స్ లాగా కట్ చేసినవి, అవి కూడా మా భవిష్య వీటిలో వేసేసిందండి. ఎంతో రుచికరమైన సమోసా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి అన్నమాట, బిస్కెట్స్ కానీ సమోసా కానీ అన్నీ. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.